డియర్ స్టూడెంట్స్, మరో మంచి కాలేజ్ గురించి ముందుకు వచ్చాను. అదే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సెస్. ఇది టాప్ 40 కాలేజెస్లో ఓ కాలేజ్, 40 నుండి 50 వరకు ఉంటుంది. అయితే చాలా కాలేజీలని పేరెంట్స్ విస్మరిస్తున్నారు. కాకపోతే ఈ కాలేజీ ఫెసిలిటీస్ కావచ్చు, ఈ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, హైక్ చాలా బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ కాలేజీకి సంబంధించి రిక్రూట్మెంట్ జరగడం అనేటువంటిది పరిపాటిగా ఉంది. మనం ఈ కాలేజీ సంబంధించి ఒకసారి చూస్తే సిద్ధార్థ కాలేజెస్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో 23, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ 23, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో 47, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 184, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ 139, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీలో 46, కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 46, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 47, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 23, మెకానికల్ 23. ఇక్కడ ఫీజు వచ్చేసి 80,000. ఇది 2008లో ఏర్పాటు చేయబడింది. మేడ్చల్ డిస్టిక్, గట్కేసర్. అడ్రస్ వచ్చినట్టయితే నారపల్లి, కోరేమల్లు రోడ్, గట్కేసర్ మండల్. ఇదండి దీని అడ్రస్. ఇక దీనికి సంబంధించి ఫౌండర్ వచ్చేసి శ్రీ సిఆర్ జగదీష్ గారు, చైర్మన్ అండ్ ఫౌండర్. దీంతోపాటు దీనికి మంచి నిష్ణాతులైనటువంటి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, అతిరథ మహారథుడు డాక్టర్ ఎం జనార్దన్ గారు. ఈ కాలేజీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి? స్ట్రెంగ్త్స్ అంటే ఈ కాలేజీకి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఈ కాలేజీకి ఉన్నటువంటి ప్లేస్మెంట్స్. మనము 2020-21 అకాడమిక్ చూసినట్టయితే 80.38% ఈ కాలేజీ నుండి ప్లేస్మెంట్ పొందడం జరిగింది. అందులో 41 lakh హైయెస్ట్ యానం, 12 lakhs సెకండ్ యానం, 10 lakhs థర్డ్, 4 lakhs అనేటువంటిది మిమ్ యావరేజ్ అండ్ లోయెస్ట్ 3 lakhs అండి. ఇక 21-22 అకాడమిక్ ఇయర్లో 84.96% స్టూడెంట్స్ రిక్రూట్ అవ్వడం జరిగింది. ఇందులో 30 lakhs హైయెస్ట్, 18 lakhs సెకండ్, నెక్స్ట్ వచ్చేసి 10 lakhs, 4 lakhs యావరేజ్, 3 lakhs లోయెస్ట్. ఇక 23-24కి సంబంధించి 86.8% స్టూడెంట్స్ ఇక్కడ ఇంటేక్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా 30 lakhs, 20 lakhs, 18 lakhs, 10 lakhs, 4 lakhs యావరేజ్లో ఉంది. ఇకపోతే 2024 సంబంధించి 88.41% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ దక్కింది. ఇందులో 30 lakhs, 24 lakhs, 22 lakhs, 20 lakhs, యావరేజ్ 4 lakhs ఉంది, 3 lakhs లోయెస్ట్ ఉంది. మనం చూడాల్సింది ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇక్కడ ప్లేస్మెంట్ వస్తుందనేటువంటిది. టాప్ కాలేజీలతో పోల్చుకొని చూసినప్పుడు అక్కడ 90% వస్తుంది, ఇక్కడ 84-88%, అంటే నియర్లీ టాప్ కాలేజీలకు దగ్గరగా ఇక్కడ ప్లేస్మెంట్ రావడం జరుగుతున్నది. ఈ కాలేజీకి ఉన్నటువంటి అనుకూలతలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా గుడ్ మేనేజ్మెంట్. దీని ఆధారంగానే ఈ కాలేజీలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ చూస్తే 30 lakhs, 24 lakhs, 22 lakhs ఇలా చూసినట్టయితే చాలామంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి అందుకోవడం జరిగింది. ఈ ప్లేస్మెంట్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ ప్లేస్మెంట్కు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి ఆ ఓవర్వ్యూ మనం చూసినట్టయితే మనం 23-24 అకాడమిక్ ఇయర్ కావచ్చు, వాళ్ళకు ప్లేస్మెంట్ రికార్డ్ చూస్తే 41 lakh, 12 lakhs, 10 lakhs, 4 lakhs. గ్రోత్ రేషియో చూసినట్టయితే 21 82%, 22కి వచ్చారు 84% గ్రోత్ రేషియోకి వచ్చింది. బ్యాచ్ వైజ్ ప్లేస్మెంట్ కనుక చూసినట్టయితే మీరు ఏ కంపెనీలు వీళ్ళను ఎంతెంత మందిని సెలెక్ట్ చేసుకునేటువంటిది మనకి
64 మెంబర్స్ ఇక్కడ 25 కంపెనీస్ నుండి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో IBM ఉంది, కాంప్రంగిన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. చాలా కంపెనీలు ప్రెస్టీషియస్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న కంపెనీలు ఇక్కడ సెలక్షన్స్కి వస్తున్నాయి. అదే ఆ ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ని ఇంకా చూసినట్టయితే వారి వివరాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటున్నామంటే ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి ఉండేటువంటి లోయెస్ట్ ప్యాకేజీ, హైయెస్ట్ ప్యాకేజీ, వాళ్ళకు వచ్చేటువంటి టోటల్ గ్రాస్ ప్యాకేజీలను మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఓపెన్ బుక్లా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా మనము 22-23కి సంబంధించి చూస్తే కూడా మనకు అనేక కంపెనీలు టాప్ మోస్ట్ వరల్డ్ వైడ్ గొప్ప కంపెనీలు ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్లేస్మెంట్ రికార్డు కూడా 30 lakhs, 18 lakhs, 10 lakhs, 4 lakhs, 3 lakhs ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాచ్మెంట్గా ఇంకా చూసినట్టయితే ఇక్కడ 442 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 5 లక్షలు లాస్ట్, మనకు 3 లక్షలు అని చెప్పినప్పటికీ 4 లక్షలు కూడా ఉన్నవి, 3 లక్షలు లోయెస్ట్ 3.5 ఇలా మనకు జరుగుతున్నది. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ని కనుక చూసినట్టయితే వారి గ్రేట్నెస్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గొప్పనైనటువంటి అవకాశాలు ఈ కాలేజీ కల్పిస్తుంది. ఈ కాలేజీని విస్మరించకండి. మీరు మాకు టాప్ కాలేజీలు కావాలనుకున్నప్పుడు టాప్ 40-50లో ఉన్నటువంటి ఒక గొప్ప కాలేజీలలో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. 24-25కి సంబంధించి 30 లక్షలు చూడండి. మీరు పిల్లలను వాళ్ళకి ఇచ్చేటువంటి భవిష్యత్తు గురించి ప్లేస్మెంట్కి సంబంధించి ఎంతమంది 362 మంది ఇంకా కొనసాగుతుంది ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది. ఇది 90% దాటొచ్చు. అందుకని పేరెంట్స్ మీరు మంచి ఒక ఎన్విరాన్మెంట్లో ఉండి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి కాలేజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కాలేజీకి సంబంధించినటువంటి అటానమస్లో కానీ మిగతా విషయాలలో కానీ మనం చూసినట్టయితే ఈ కాలేజీ మనకి మంచి కాలేజీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఇంజనీరింగ్, ఇది MBA, ఫార్మసీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మంచి కాలేజీ. దీంట్లో మీరు తప్పకుండా మీ పిల్లలకి మంచి అవకాశాలు ఇవ్వండి. మంచి మేనేజ్మెంట్ ఉంది, మంచి అవకాశాలతో కూడుకున్నటువంటిది కనుక మీరు ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. మీకోసం ఈ కాలేజీ ఎదురు చూస్తుంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం ఈ కాలేజీ ఉంది. మంచి మేనేజ్మెంట్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు కాలేజీని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఒక్కొక్కసారి మార్చుకోవాల్సి వస్తుంది. టాప్ కాలేజీలు, టాప్ 20 కాలేజీలు, టాప్ 15 కాలేజీలు ఇలా మనం చూస్తుంటాం. వాటితో పాటు వాటిలో ఉండేటువంటి ఫీచర్స్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అందుకని క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, ఈ కాలేజీ టాప్ ప్లేస్లో ఉంది. అందుకని తప్పకుండా ఈ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ మీ కొరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనండి.